వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీహెచ్ ఫ్యామిలీ షో. మీ జీవితంలో విఘ్నాలని తొలగించి సుఖ సంతోషాలని ప్రసాదించాలని ఆ గణనాథుణ్ణి ప్రార్థిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మా వారు మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మా వారే తయారు చేశారు. ఇవి డిటాచ్ చేసే విధంగా తయారు చేశారు. ఏదైనా పూజ ఉన్నప్పుడు మండపాన్ని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. మనం ఎంత ఆడంబరంగా చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తి శ్రద్ధలతో చేశామన్నది మాత్రమే ముఖ్యం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి. మనం ఎంత పెద్ద విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకున్నామన్నది ముఖ్యం కాదు, పసుపుతో కూడా చేసి పూజ చేసుకోవచ్చు. ఎలా చేసినా భక్తితో స్వామివారిని పూజ చేయడమే ముఖ్యం. మనకి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలిగితే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకం కలగకుండా విజయవంతంగా జరుగుతాయి. ఇక్కడ మా వారు శివలింగాన్ని తయారు చేస్తున్నారు. మీరు కూడా చూడండి ఎలా తయారు చేస్తారు. మోసంబి, ఒక అరటిపండు ఉంటే మనం శివలింగాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈసారి మనకి పూజలో కూర్చున్నాడు, వ్రత కథ కూడా విన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Hope you like this video. Please like, share and subscribe my channel.